స్వయం ప్రభ, ఇంకా స్వయం ప్లస్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? సో ఈ 3 టాపిక్స్ ఇవి యూజీసీ నెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసమైనా కూడా ఐసీటీకి రిలేటెడ్ టాపిక్స్లో కూడా మెయిన్ ఇవి అడుగుతూ ఉంటారు. ఇవి ఎందుకంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, డిజిటల్ ఇనిషియేటివ్స్లో పార్ట్ కాబట్టి, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ అలాగే యూజీసీ నెట్లో మాత్రమే కాకుండా టీచింగ్ ఎగ్జామ్స్లో కూడా ఇవి యూజువల్గా అడుగుతూ ఉంటారు. సో అవి ఏంటి అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం స్వయం గురించి మాట్లాడుకుందాం. స్వయం అనేది ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. సో ఇక్కడ స్టడీ వెబ్స్ అనేది ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో మనకి నేషనల్ కోఆర్డినేటర్స్ అనేది వేరు వేరు ప్లేసెస్ నుంచి ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ అయ్యి వాళ్ళు చాలా కోర్సెస్ని హోస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని మనం దీన్ని స్టడీ వెబ్స్ అంటాం. సో ఇక్కడ యాక్టివ్ లెర్నింగ్ అనేది ఏంటంటే లెర్నర్స్ అనేవాళ్ళు వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. హౌ దే ఆర్ గెటింగ్ ఎంగేజ్డ్. తర్వాత యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇదే చదవాలి, ఇలానే ఉండాలి అని ఏం లేదు. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకున్నా, ఐటీ బేస్డ్ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా మనం అది అంత ఈజీగా నేర్చుకోలేము. అదేంటంటే నేను స్కిల్ డెవలప్ చేసుకుంటున్నాను. సో ఆ స్కిల్ అనేది అంత ఈజీగా డెవలప్ చేసుకోలేము బయట ఎక్కడైనా కూడా. సో ఈ కోర్సెస్ ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ ఇస్తాయి అన్నమాట. టాప్ లెవెల్ ఎడ్యుకేటర్స్, ఇండియన్ ఎడ్యుకేటర్స్ నుంచి మనం ఆ స్కిల్ అనేది నేర్చుకునేలాగా. సో అందుకని ఇప్పుడు మీకు నేమ్ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇందాక మనం అనుకున్నట్టే ఇది పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు 9th టు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ మీకు కంటెంట్ అనేది చూస్తుంటారు. మెయిన్ ఏంటంటే దీని గోల్ వచ్చేసి యాక్సెస్ అందరికీ వీలుగా ఉండాలి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంటెంట్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి ఈక్విటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అందరు ఐఐటీస్లో ఐఐఎమ్స్లో చదువుకోవడం కూడా కష్టమే కాబట్టి క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. సో అందుకోసం ఇవి ఎయిమ్స్తో మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. సో వీటిని అండర్ మూక్స్ కూడా అంటారు అన్నమాట. మూక్స్ అనేది వచ్చేది ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మనం కావాలంటే దీనికోసం వేరే దగ్గర మళ్ళీ నేర్చుకుందాం. బట్ వీ విల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఇందులో క్రెడిట్స్ వస్తాయి కదా. సో ఈ క్రెడిట్స్ ఏం చేస్తారంటే యూనివర్సిటీస్ దీన్ని వాళ్ళకి క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ విన్నారా మీరు? సో ఇందులో మనకి క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెమిస్టర్లో అయితే నేను రెడీమ్ చేయాలనుకుంటున్నానో ఆ సెమిస్టర్లో పర్టికులర్ కోర్స్ని చూపించి నేను రెడీమ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఒక్కసారి ఒక క్రెడిట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ అదే క్రెడిట్ నువ్వు ఇంకొకసారి యూజ్ చేయాలి. సో ఇది స్వయం కోసం. తర్వాత వచ్చేసి స్వయం ప్లస్ చెప్తా ఫస్ట్, ఎందుకంటే దీని గురించి మర్చేం లేదు. ఇవి ఆల్ స్వయం కోర్సెస్ ఆర్ ఫ్రీ. ఇన్ కేస్ మనకు సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ అంటే మాత్రం ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది 1000 రూపీస్. సో ఇది పే చేసి మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది రాసి యూ కెన్ గెట్ ద సర్టిఫికేట్ అన్నమాట. బట్ ఓన్లీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను కంటెంట్ అన్నప్పుడు మాత్రం మీకు ఏం ఛార్జ్ లేదు. ఇఫ్ ద కోర్స్ ఈజ్ ఓపెన్
మీరు జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ లాగిన్ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసుకొని, సో నేను ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను సెర్చ్ చేసి దానికి ఎన్రోల్ అయ్యి మీరు క్లాస్ అటెండ్ అయ్యి స్కిల్ అయితే నేర్చుకో. సర్టిఫికేట్ కావాలంటే మాత్రం మనం ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాలి. స్వయం ప్లస్ అనేది ఏంటంటే అన్నీ కూడా పెయిడ్ కోర్సెస్ మాత్రమే. అండ్ ఇది మీకు స్కిల్ డెవలప్మెంట్ కోసం, అంటే ఎంప్లాయబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం. ఎంప్లాయబిలిటీ ఇది గుర్తుపెట్టుకోండి. అది ఏ రకమైన స్కిల్ అయినా కూడా, చదువుకుంటున్నప్పుడైనా సరే ఏదైనా నేర్చుకోండి. ఇది ఎంప్లాయబిలిటీ కోసం. ఇది కెరియర్ క్రెడెన్షియల్స్ వస్తాయన్నమాట ఇండస్ట్రీస్కి, వాటి కోసం. సో స్వయం ప్లస్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాము. అదే ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్, స్వయం ప్రభ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇన్ 2017లో. గోల్ అనేది ఏంటి అంటే స్టాండర్డ్ కంటెంట్ అందరికీ అవైలబుల్గా ఉండాలి. అంటే మీరు అడగచ్చు, స్వయం ఉంది కదా మనకి, మళ్ళీ స్వయం ప్రభ ఎందుకు, అందులో కూడా స్టాండర్డ్ కంటెంటే, అది కూడా ఐఐటి ఐఐఎం వాళ్ళే నేర్పిస్తున్నారు, ఇప్పుడు స్వయం ప్రభ ఎందుకు? సో ఇప్పుడు మీరు మంచి సిటీస్లో ఉండడం వల్ల, ఇంటర్నెట్ అన్నీ కూడా అవైలబుల్ ఉండడం వల్ల మీరు ఈజీగా స్వయం అనేది యాక్సెస్ చేసి ఆన్లైన్లో అన్నీ చేస్తున్నారు. బట్ మెనీ రూరల్ ప్లేసెస్లో ఇంకా కూడా మనకి ఇంటర్నెట్ అంత అవైలబుల్ లేకుండా అట్లా కూడా ఉండొచ్చు. సో ఆ ప్లేసెస్లో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ స్వయం ప్రభ ద్వారా ఏం అవసరం లేదు, నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు, టీవీ ఉంటే సరిపోతుంది. అది డిటిహెచ్ కనెక్షన్ ఉంటే అవి ఆల్మోస్ట్ ఛానల్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే, స్వయం ప్రభ డౌన్లోడ్ చేసుకుంటే. సో ఆ ఛానల్స్ నుంచి మనకి వాళ్ళు కంటెంట్ డెలివర్ చేస్తూ ఉంటారనమాట. పర్ డే 5 times అనేది సేమ్ కంటెంట్ అనేది ప్లే అవుతూ ఉంటుంది ఎవ్రీ 4 hours. ఈ కంటెంట్ కూడా ఐఐటి ఇంకా ఐఐఎం నుంచి వచ్చేవి. సో దీన్ని మేనేజ్ చేసేవారు ఇన్ఫ్లిప్నెట్ అనమాట. దీని ద్వారా దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు వచ్చేసి 32 ఛానల్స్ ఉండేవి, అన్నీ కూడా ఎడ్యుకేషనలే అండ్ త్రూ డిటిహెచ్ అన్నమాట. 24/7 అంటే వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉండి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే అప్పుడు వాళ్ళు నేర్చుకునేవారు. బట్ ఇప్పుడు 40 ఛానల్స్. ఈ 40 ఛానల్స్ని మనం 3 typesలో డివైడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్. ఇది యూజీసీకి ఇంపార్టెంట్, ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ టాపిక్ అది ఉంది మనకి. ఐసీటీలో కూడా ఇంపార్టెంట్, టీచింగ్ యాప్టిట్యూడ్లో కూడా ఇంపార్టెంట్. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కింద కూడా డివైడ్ చేసింది. ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోవడం మంచిది, ఎందుకంటే 100 ఛానల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం దీన్ని ఏమంటారు అంటే సాధి అనేది ఏంటి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట. సో ఇవి ఆల్మోస్ట్ 7 ఛానల్స్. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఛానల్స్ గురించి మాట్లాడుకుందాం. ఛానల్ 1 to 10 వచ్చి సిఈసి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సిఈసి అంటే ఏంటంటే కన్సార్టియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్. 11 to 16 వచ్చేసి ఇగ్నో, మొత్తం డిజిటల్ కంటెంట్. తర్వాత 17 నుంచి 38 వచ్చేసి ఐఐటీస్, 39, 40 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది, ఇంకా నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే కొన్ని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం రీసెంట్గా అనేది స్వయం ప్రభ ఛానల్స్
షిఫ్ట్ నేమ్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. మనం ఓల్డ్ ఇంకా న్యూ కూడా చూద్దాం. సో ఛానల్ 1 పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాగీష్ అంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కంటెంట్ని కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత 2 సంస్కృతి. పేర్లో సంస్కృతి ఉందని లాంగ్వేజ్కి ఇది పెట్టి రావద్దు, చాలా చాలా కామన్గా జరిగే మిస్టేక్ ఇది. హిస్టరీ, కల్చర్ అండ్ ఫిలాసఫీ రిలేటెడ్ కంటెంట్. థర్డ్ ఛానల్ వచ్చేసి ప్రబోధ్. ఇది సోషల్ ఇంకా బిహేవియరల్ సైన్స్ కోసం. ఫోర్త్ వచ్చి సరస్వత్. ఇది ఎడ్యుకేషన్ ఇంకా హోమ్ సైన్స్ రిలేటెడ్ కంటెంట్ కవర్ చేస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి ప్రబంధన్. ఇది మేనేజ్మెంట్ ఇంకా లైబ్రరీ సైన్స్. 6 వచ్చేసి విదిక్, లా, లీగల్ స్టడీస్ రిలేటెడ్ అనమాట. 7 కౌటిల్య, ఎకనామిక్స్ అండ్ కామర్స్. 8 వచ్చి ఆర్యభట్ట, ఫిజికల్ అండ్ ఎర్త్ సైన్స్ అన్నమాట. 9 వచ్చి స్పందన్, ఇది లైఫ్ సైన్స్. కంగారు పడవద్దు, మనం అన్ని ఛానల్స్ పేర్లు గుర్తుపెట్టుకోగలదు, పాతవి ఒక 10 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కోఆర్డినేటర్స్ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఓల్డ్ లిస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం అప్డేటెడ్ లిస్ట్ అనేది చూద్దాం. అప్డేటెడ్ ఇది రీసెంట్గా జస్ట్ ఒక 15 days to 1 month అయి ఉంటుందేమో కంప్లీట్గా అప్డేట్ చేసి. సో మనం ముందు చూసిన ఛానల్ 1 ఏంటి, అది వాగీష్. ఇక్కడ సంస్కార్ అని పేరు చేంజ్ చేయడం జరిగింది. సేమ్ కంటెంట్ అయితే సేమ్, లాంగ్వేజ్ ఇంకా లిటరేచర్. తర్వాత 2 వచ్చి సంస్కృతి. ఇక్కడ మనకి సన్వాహక్, ఇది ఎడ్యుకేషన్ ఇంకా హోమ్ సైన్స్. 3 వచ్చేసి కౌటిల్య, అక్కడ ప్రబోధ్. సో కౌటిల్య ఇక్కడ కూడా ఎకనామిక్స్ కామర్సే, ఇక్కడ కూడా ఎకనామిక్స్ ఇంకా కామర్సే కాబట్టి ఓన్లీ నెంబర్ చేంజ్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4th వచ్చేసి ఆర్యభట్. సో ఆర్యభట్ ఇక్కడ ఫిజికల్ అండ్ ఎర్త్ సైన్సెస్, ఇక్కడ కూడా సేమ్ ఫిజికల్ సైన్సెస్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ ఉంటాయి. ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్, కెమ్, ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. 5th వచ్చేసి స్పందన్. స్పందన్ వచ్చేసి మనకి లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ అలాంటివన్నీ కూడా ఇందులో కవర్ అవుతుంటాయి. 6th వచ్చేసి దక్ష్, ఇది అప్లైడ్ సైన్సెస్, అక్కడ ఇక్కడ సేమ్, నెంబర్ మాత్రం చేంజ్ అయింది. 7th వచ్చేసి మనకి వ్యాస్, ఇది ఆర్ట్స్, లిటరేచర్ ఆ కంటెంట్ని కవర్ చేస్తుంది. సో వ్యాస్లో మనకి బ్యాండ్స్ ఉన్నాయి, ఇది బ్యాండ్ 1. సో బ్యాండ్ 2 వచ్చేసి సోషల్ సైన్స్. తర్వాత బ్యాండ్ 3 వచ్చి మేనేజ్మెంట్. బ్యాండ్ 4 వచ్చి న్యాచురల్ ఇంకా అప్లైడ్ సైన్సెస్. ఆత్మజ్ఞానం, సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్.
అంటే లా, లీగల్ స్టడీస్ అన్నీ కూడా ఇక్కడే కవర్ అవుతున్నాయి మనకి, హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ కంటెంట్. 9th వచ్చేసి ఏఐసిటిఈ వాళ్ళు చేస్తున్నారు. 8 గుర్తుపెట్టుకోండి నేమ్స్ అనేది, తర్వాత నుంచి మనకి జస్ట్ కోఆర్డినేటర్స్. 9th వచ్చేసి ఏఐసిటిఈ, 10 నుంచి 16 వరకు ఇగ్నోర్. తర్వాత 17 to 20 ఏంటంటే ఐఐటీస్ అనమాట, మొత్తం ఐఐటి బాంబే. తర్వాత 21 నుంచి 22 ఐఐటి ఢిల్లీ. 23 ఐఐటి గాంధీనగర్. సో 24 నుంచి 28 వచ్చేసి ఐఐటి కాన్పూర్. 29 నుంచి 30 మనకి ఐఐటి ఖరగ్పూర్. ఈ కోఆర్డినేటర్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఏ ఛానల్ నుంచి ఏ ఛానల్ వరకు. ఐఐటి మద్రాస్. 37, 38 వచ్చి ఐఐటి తిరుపతి. 39, 40 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఇది ఇప్పటి వరకు స్వయం ప్లస్ ఇంకా స్వయం ప్రభా కోసం. మీకు క్విక్గా చెప్పాలంటే స్వయం అనేది ఏంటంటే ఫ్రీ కోర్సెస్ ఉంటాయి మనకి. ఎలాంటి స్కిల్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా సెమిస్టర్లో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకొని అది అకాడమిక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్ కోసం మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ లేదు, ఓన్లీ స్కిల్ డెవలప్ చేసుకుందంటే అది ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇనిషియేటివ్స్లో అదొకటి. అలాగే స్వయం ప్లస్ ఏంటంటే కంప్లీట్గా పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. మనకి మెయిన్ కెరియర్ ఎన్హాన్స్మెంట్, ఎంప్లాయబిలిటీ వాటి మీద ఫోకస్ అయి ఉంటుంది. స్వయం ప్రభ వచ్చేసి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కవర్ అయ్యేలాగా రూరల్ పార్ట్స్లో కానీ అర్బన్ పార్ట్స్లో కానీ అన్నిటికీ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఛానల్ నేమ్స్ అయితే మరీ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఏపీఆర్సీలో కూడా దీనికోసం అడగడం జరిగింది. దీని మీద 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో టేక్ ఇట్ సీరియస్ అండ్ ప్రిపేర్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.